అసలు బేసిక్గా అది టీఎంసీ పార్టీ ఆఫీస్ కాదు, పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్. పొలిటికల్ కన్సల్టెన్సీ ఆఫీస్పై ఈడీ రైడ్స్ చేస్తే మమతా బెనర్జీ అంతా ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నానా రభస సృష్టించి ఆ ఫైల్ ఏదో వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని గ్రీన్ కలర్ ఫైల్ అది ఎందుకు అంతలా భయపడుతున్నారు మమతా బెనర్జీ? 2019 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి 21 సీట్స్ వరకు వచ్చాయి. 18 సీట్స్ వరకు వచ్చాయి. 18 వరకు వచ్చాయి. అయితే మమతా బెనర్జీకి భయం వేసింది అనమాట. ఏంటి ఇంకా నేను ఓడిపోతానా అన్న సమయంలో. నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. తాజాగా వెస్ట్ బెంగాల్లో ఐపాక్ అనే పొలిటికల్ కన్సల్టెన్సీ ఆఫీసుపై ఈడీ రైడ్స్ చేసింది. ఈ ఈడీ రైడ్స్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ అక్కడికి రావడము, అక్కడి నుంచి ఒక ఫైల్ను కూడా బలవంతంగా లాక్కుని తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఎందుకు ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ ఆఫీస్పై దాడి జరిగితే, రైడ్స్ జరిగితే ఒక మమతా బెనర్జీ ఒక స్టేట్ సీఎం ఎందుకు అంతలాగా భయపడుతున్నారు? ఏముంది ఆ ఫైల్లో, ఏముంది? అండ్ టైమింగ్ ఇప్పుడే ఎందుకు ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి? త్వరలో 2-3 నెలల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క ప్రభావం వచ్చే ఎన్నికలపై ఏమైనా ఉంటుందా? పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎంత కీలకం, దేశ రాజకీయాల్లో ఎంత కీలకం, బీజేపీకి ఎంత కీలకం, టీఎంసీకి ఎంత కీలకం, ఈ అంశాల గురించి మనం ఇవాళ అన్ఫిల్టర్డ్లో మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు, అసలు బేసిక్గా అది టీఎంసీ పార్టీ ఆఫీస్ కాదు, ఓకే, పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్. ఆ ఆఫీస్పై మేబీ వాళ్ళకి వ్యూహకర్తగా వ్యవహరించవచ్చు, ఫైన్. కానీ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆఫీస్పై ఈడీ రైడ్స్ చేస్తే మమతా బెనర్జీ అంతా ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నానా రభస సృష్టించి ఆ ఫైల్ ఏదో వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని గ్రీన్ కలర్ ఫైల్ అది ఎందుకు అంతలా భయపడుతున్నారు మమతా బెనర్జీ? కారణం ఏంటి? రాజుగారు, దీనికి మనం చూడాల్సింది ఐపాక్ సంస్థ అవి చేసే పొలిటికల్ కన్సల్టెన్సీలో చేస్తున్న ఏమేం చేస్తోంది వ్యవహారాలు అనేది మనం చూసుకోవాలి. ఈ సంస్థ ఇంకోటి ఏంటంటే, ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ మీద జరిగిన ఈడీ రైడ్ అంటే, ఈడీ రైడ్ అంటారా, మనకి సహజంగా ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వీటి మీద జరుగుతూనే ఉంటుంది. అది యాజ్ పర్ ద ప్రొసీజర్ వాళ్ళకు వస్తున్న ఇన్పుట్లు ఏవైతే ఉంటుందో దాన్ని బట్టి చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఇది బెంగాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఇంకో 3 నెలలు ఉంది. ఏప్రిల్ మే మరి ఎన్ని ఫేజ్లు ఉంటుంది ఏంటి అనేది ఇంకా చూడాలి. ఇంకా ఐపాక్ సంస్థ చాలా ముఖ్యమైన వాళ్ళకి బాధ్యత ఇచ్చారు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఎందుకంటే 2019 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి 21 సీట్స్ వరకు వచ్చాయి. 18 సీట్స్ వరకు వచ్చాయి. 18 వరకు వచ్చింది. అయితే మమతా బెనర్జీకి భయం వేసింది అనమాట. ఏంటి ఇంకా నేను ఓడిపోతానా అన్న సమయంలో అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆ సంస్థలో ఉన్నారు. వారిని తీసుకురావడము, తర్వాత అభిషేక్ బెనర్జీ వీళ్ళిద్దరు కలిసి మంచి రిజల్ట్ని తీసుకొచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు వారు బయటికి వచ్చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో అతను ఎవరైతే ఉన్నారో అతను నడిపిస్తున్నారు ఇప్పుడు. అయితే దీన్ని నేషనల్ పార్టీ చేద్దాము టీఎంసీని అని వాళ్ళు అప్పటి నుంచే ప్లాన్ వేసుకున్నారనమాట. అందు గురించి ఇటు త్రిపురలో ఇంకా గోవాలో కూడా బాగా ఖర్చు పెట్టారు డబ్బులు. అది త్రూ ఐపాక్ సంస్థ నుంచి. పొలిటికల్ కన్సల్టెన్సీ. సో అసలు ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ ఏం చేస్తోంది అంటే, ఈ సాక్ష్యాలు అవన్నీ ఇప్పుడు దొరికినట్టు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ ఎలక్షన్స్లో ఇక్కడ కూడా మనం తెలంగాణలో కూడా చూసాము, సునీల్ కొనుగోలు. అట్లాగే మనకి కర్ణాటకలో కూడా చూసాము. బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు చేస్తున్న బ్రాండింగ్, ఇమేజ్, లేకపోతే క్యాంపెయిన్ స్ట్రాటజీ అవన్నీ కొన్ని 100 కోట్ల వెళ్తూ ఉంటుంది. అలాగే ఐపాక్ సంస్థ మనకి 2019లో ఏపీ ఎలక్షన్స్లో కూడా చూసాము. దానికంటే ముందు జేడీయూకి చేశారు, పంజాబ్లో అమరీందర్ సింగ్కి చేశారు, ఇంకా బీజేపీకి 2014లో మోదీ గారితో వర్క్ చేశారు. సో అన్ని జగన్మోహన్ రెడ్డికి కూడా చేశారు. సో అందు గురించి ఏంటంటే, సరే ఇప్పుడు ప్రస్తుతము బెంగాల్ ఆపరేషన్స్ అవన్నీ చూసుకుంటున్న వ్యక్తి పేరు ప్రతీక్ జైన్. సో ప్రతీక్ జైన్ అనే వ్యక్తి, అది కూడా ఏంటి, హైలీ పేడ్, ఐఐటి బాంబేలో చదివారు. ఇంకా వీళ్ళతో బాగా వర్క్ చేస్తున్నారు. మనకి జనవరి 8న అంటే జస్ట్ ఒక 3 రోజుల కిందట ఈ రైడ్ జరిగింది. రైడ్ జరగడం దేని మీద జరిగిందంటే, ఒక సిబిఐ కేసు ఒకటి నడుస్తుంది. వెస్ట్ బెంగాల్ కోల్ పిల్ఫరేజ్, కోల్ స్కామ్, బొగ్గు కుంభకోణం.
అది నడుస్తుంది. సో ఆ కుంభకోణం ఏంటంటే యాక్చువల్లీ ఈ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద వచ్చిన ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్ చేయడం, అంటే అక్కడ ఏం జరగలేదని చెప్పడం, ఇల్లీగల్ అక్కడ తవ్విన కోల్ని ఇండస్ట్రీస్కి ఇంకెక్కడో 2 నెంబర్ దందా చేసుకోవడం అనమాట. అది కొన్ని వేలలో నడిచింది, లేకపోతే హవాలాలో నడిచింది అని ఆరోపణలు ఉన్నాయి దాని మీద. దాని నుంచి వచ్చిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి గోవా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు అంటున్నారు. అంటే అక్కడ ఉండే ఫండింగ్ చేసి ఎలాగైనా చేద్దామని ప్రయత్నాలు చేశారు అంటున్నారు అక్కడ. సో ఆ అంశం మీద విత్ ప్రూఫ్స్ వీళ్ళ మీద రైడ్స్ జరిగింది. రైడ్స్ జరిగితే ఏమైందంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఇటువంటి కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర మొత్తము ఎలక్షన్ రిలేటెడ్ డేటా, లేకపోతే ఓటర్ ప్రొఫైలింగ్, అంటే ఈ ఓటర్ ఎక్కడ వేయచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ మనం స్ట్రాంగ్గా ఉన్నాము, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నామో, క్యాండిడేట్ ప్రొఫైల్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, వాళ్ళ అపోనెంట్లు ఎలా ఉన్నారు, మనము ఏ ఏరియాకి ఎటువంటి క్యాంపెయిన్ చేయాలి, ఇటువంటి డేటా ఇవన్నీ ఉంటుంది. అంటే ఇప్పుడు టీఎంసీ పార్టీ ఆరోపణ ఏంటంటే చాలా కాన్ఫిడెన్షియల్, పార్టీకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది, దాన్ని ఎలా మీరు తీసుకెళ్తారు అనేది ఒకటి. 2 అగైన్ సెంట్రల్ ఏజెన్సీస్ని వెపనైజ్ ఆయుధంలాగా బీజేపీ వాడుకుంటుంది అనేటువంటి ఒక రెగ్యులర్ డైలాగ్ కొడుతున్నారు. బీజేపీ ఏం చెప్తోంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఇందులో బీజేపీ ఏమీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదని వాళ్ళు చెప్తున్నారు. అండ్ టైమింగ్ ఆఫ్ ద రైడ్ కరెక్ట్ ఇప్పుడే ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు పొలిటికల్గా డిస్కషన్ జరుగుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి టీఎంసీకి ఇది డెఫినెట్గా ఇబ్బంది చేయడానికి ఇది జరిగిందేమో అని కొంతమంది అంటున్నారు. బోత్ వెర్షన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ. ఓకే, సో వాళ్ళ గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ కింద ఉండే సంస్థలు వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సిందే వాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకసారి టైమింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడే కాదు, మిగతా రాష్ట్రాల్లో అక్కడ కూడా కొంతమంది క్యాండిడేట్ల మీద కూడా చేశారు ఈడీ రైడ్లు, ఇవన్నీ కూడా అంటారు. ఎంత చేసినా కూడా ఇప్పుడు అంటే ఎలక్షన్ అయినప్పుడు భయపడాల్సిన అవసరం. సో మీరు తప్పు చేయనప్పుడు ఎలక్షన్ ముందు అయితే ఎందుకు భయపడాలి, లేకపోతే ఇంకెప్పుడైనా ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది, లేదు కదా. సో అదొకటి అంశం ఒకటి. సో వీడు ఏదో ఒకటి తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుని కవర్ చేసుకుని ఎలా వాళ్ళ మీద తోయేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అక్కడ. ఇంకా ఇప్పుడు వీళ్ళ భయాలు ఏముంటాయంటే ఇప్పుడు సెన్సిటివ్ డేటాలు ఉంటాయి కొన్ని, ఎందుకంటే కొంతమంది క్యాండిడేట్లను ఎవరైనా మార్చాలి, ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలి, ఇటువంటి క్యాండిడేట్ లిస్టులు కానీ ఇంటర్నల్ సర్వేలు చేస్తారు. ఇటువంటి అంటే మనకి ఈవెన్ ఇక్కడ తెలంగాణలో కూడా పీకే సర్వే చేశాడు, ఇలా అంటే ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేశారు, వాళ్ళ టీం వాళ్ళు సర్వేలు చేశారు. ఇలా చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళు మల్టిపుల్ సర్వేస్ చేసుకుంటారు, దాని మీద చాలా డబ్బులు కూడా బాగా ఖర్చు పెడతారు గట్టిగా. అంటే వాళ్ళు అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి డేటా ఎక్కడ వెళ్ళిపోతుందని ఇంకో భయం. దానికి తోడు ఈ కోల్ స్కామ్లో ఈ డబ్బులు ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ నాయకుల పేర్లు అవి కూడా ఎక్కడ బయటికి వస్తుందా అని ఇంకో భయం అన్నమాట. అయితే మనం ఎప్పుడు చూస్తుంది ఏంటంటే మమతా బెనర్జీ లేకపోతే రీజనల్ పార్టీస్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఏదో మన ఈ బెంగాల్ అస్మితకి దెబ్బతీసే ఈ వాళ్ళు ఏదో సెంట్రల్ రూలర్స్ వాళ్ళు మన మీద కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ సెంట్రల్ వాళ్ళకి మేము ఎగెయిన్స్ట్గా సెంట్రల్ అప్రెషన్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నాము, పెద్ద ధర్నాలు ఇక్కడ కూడా చూసాము, ఈ గుజరాతీ వాళ్ళకి మేము ఎగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నాము, ఇటువంటి కమెంట్స్ ఇవన్నీ ఒక నెరేటివ్ చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది. అయితే బీజేపీకి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుందంటే అసలు ఈ ఫండింగ్ సోర్సెస్ ఎలక్షన్ అంటే ఎంత లేదన్నా ప్రతి క్యాండిడేట్కి అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే మినిమము ఒక 20 కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఏదో ఒక విధానంగా మినిమం. ప్రచారం మిగతా అన్నీ చాలా వరకు లాస్ట్ మినిట్ మేనేజ్మెంట్ అవన్నీ అది ఎంతవరకు అఫీషియల్ అవుతుందో అన్అఫీషియల్ అవుతుంది మనకు తెలియదు. ఎన్నికల సంఘం లెక్కలు వేరే ఉంటాయి, బట్ దాన్ని మించే ఖర్చు పెడతారు, అవుతుంది. సో దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడెక్కడ ఛానల్ ఉన్నాయో అవి వాటిని కట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో లేకపోతే మిగతాది ఇంకా మనకి క్యాండిడేట్లకి భయపెట్టించే ప్రయత్నాలు జరుగుతుంటుంది. అరే మీరు ఇలా ఇల్లీగల్ పనులు చేసి ఉంటారు కాబట్టి సో మీకు కూడా ఇక్కడ కూడా ఎప్పుడప్పుడు చట్టానికి మీరు లొంగిపోవాల్సిందే, మీరు పట్టుబడతారు, జాగ్రత్త, వాళ్ళని భయభ్రాంతులు చేయడం అంటే వాళ్ళ మొరల్ కూడా కొంచెం డౌన్ అవుతుంది. ఇది బీజేపీనా ఇనిషియేట్ చేసింది లేకపోతే, ఎందుకంటే ఈడీ ఈజ్ ఏ ఇండిపెండెంట్
ఇండిపెండెంట్ బాడీ. ఇండిపెండెంట్ కాబట్టి సో అది ఎలా ఉంటుంది అని మనం ఎవరు చెప్పలేము కూడా అది. సో అందు గురించి బీజేపీ చేయించిందా సెంట్రల్ గవర్నమెంట్ చేయించిందా తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెరీ రీసెంట్లీ అమిత్ షా గారు కూడా వారం 10 రోజులు వారు బెంగాల్లోనే ఉండి 3 రోజుల పర్యటన అంటే మిగతా అఫీషియల్లీ ఇవి రెండు కలిపి నడుస్తుంటుంది. యూజువల్లీ మీరు ఎక్కడ చూసుకుంటే స్పెసిఫిక్గా దీనికనే రారు. అయితే నేను అనేది ఇప్పుడు దీనికి దాని అతని పర్యటనకు లింక్ ఉందని నేను చెప్పట్లేదు. కరెక్ట్, కసరత్తు మొదలైంది అనేది కసరత్ మొదలైంది. అండ్ వారు చెప్పడం ఏంటంటే అందరు కలిసి వెళ్ళాలి. ఇది వరకు మిగతా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెటరన్స్ లైక్ దిలీప్ ఘోష్ ఇటువంటి వాళ్ళు, ఇంకోరు సిన్హాన్ ఉన్నారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావడము, అందరు కలిపి తీసుకురా అంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళు, ఇప్పుడు శుభేందు అధికారి ఉన్నారు, వారిని వీళ్ళందరినీ కలిపి తీసుకురావడము. అలాగే కొంతమంది ఆస్పైరింగ్ టికెట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరీ ఆన్ ద గ్రౌండ్ వర్క్ చేసినట్టు మాకు ప్రూఫ్ ఉంటేనే మీకు కన్సిడర్ చేస్తాము టికెట్ ఇవ్వడానికి. ఇటువంటివి కూడా వాళ్ళు చాలా టైట్ చేస్తూ వచ్చారు. సో అందు గురించి ఇది ఒక విధంగా ఇది ఈ టైంలో ఇది జరగడం డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అని చెప్పచ్చు. అది అటన పోవచ్చు ఇటన వెళ్ళొచ్చు. ఆమె సింపతికి వాడుకుంటుంది. కరెక్ట్, సింపతి యాంగిల్ కేంద్రం మనపై దాడి చేస్తుంది, బెంగాలీ సెంటిమెంట్ ఇవన్నీ కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది. లేదా ఎక్స్పోజ్ కూడా కావచ్చు మీరు అన్నట్టు, ఈదర్ దిస్ వే ఆర్ దట్ వే, ఎలాగైనా వర్కౌట్ కాదు. కానీ ముఖ్యమైనది ఏంటంటే ఇది కోల్ స్కామ్ రిలేటెడ్ అండి. ఓకే, క్లోజ్ టు అరౌండ్ 3000 crores. అంత పెద్ద స్కామ్ ఇది. ఇక్కడ పోయింది మరి డబ్బులు అవన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది అవన్నీ, అది రూట్ కదా. సరే దానికి ఒక పొలిటికల్ యాంగిల్ కంపల్సరీ ఉంటుంది. సో మమతా బెనర్జీ హైకోర్టుకి వెళ్ళింది, వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, మా విధుల్ని వాళ్ళు సరిగా చేసుకోకుండా అడ్డుపడుతున్నారు అని వీళ్ళు, లేదు వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు పవర్ని అని ఆవిడ వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నుంచి బహుశా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఉంటుంది. కానీ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కోల్ స్కామ్ ఎప్పుడు దానికి అసలు ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందు గురించి ఏంటంటే ఈ ఓపెన్ క్యాస్ట్ ఉండేది, లేకపోతే ఈ ఎలా ఇల్లీగల్లీ ఫ్యాక్టరీస్కి అమ్మేస్తున్నారు. ఎందుకంటే బొగ్గు చాలా ఇంపార్టెంట్ మనకి. బొగ్గు లేకపోతే ఒక మొత్తం పవర్ సెక్టర్ అంతా డౌన్ అయిపోతుంది. సో అందు గురించి ఏంటంటే ఇవి ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ ఎలా ఉంటుంది. సో అదే అడగబోతున్నాను యాక్చువల్గా. ఇప్పుడు ఈ అంశంతో పాటు ఇప్పుడు మీరు చెప్పారు 3000 కోట్ల రూపాయల కోల్ స్కామ్ ఇది ఏమైంది డబ్బు అంతా, ఈ ఫ్యాక్టరీ ఎలాగో దీన్ని డెఫినెట్గా ఎక్స్పోజ్ అయితే డెఫినెట్గా ఆధారాలతో బీజేపీ ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడుతుంది. ఫైన్. దీంతో పాటు ఈ రాబోయే ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్స్ ఏమేమి కాబోతున్నాయి, ఎన్నికల్ని డిసైడ్ చేయబోయేవి ఏమేమి కాబోతున్నాయి. ఎస్ఐఆర్ డెఫినెట్గా సెకండ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఎస్ఐఆర్ని ఒక నెరేటివ్గా చూపిస్తున్నారు, అది కూడా ఒక ఫ్యాక్టర్ కావచ్చు. ఒకటి ఏంటంటే మమతా బెనర్జీ గారి 3 terms అయిపోవస్తోంది. యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లేకపోతే సిపిఎం వచ్చేంత సీన్ అయితే ఏం లేదు. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ ఫైట్ బీజేపీ స్ట్రైట్ ఫైట్ అక్కడ. మరి వీళ్ళు ఎటువంటి క్యాండిడేట్స్ని పెట్టగలుగుతారు అనేది ఇంకోటి. ఇల్లీగల్ ఓటర్స్ ఎంతమంది డిలీట్ అయ్యారు, ఎందుకంటే 30% అక్కడ మైనారిటీ ఓట్స్ ఉన్నాయని అంటున్నారు. అంటే కొన్ని రీజన్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఈవెన్ 30% ఓవరాల్ చూపించినా సరే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి ఎక్కువ ఉంటుంది ఓవరాల్గా 30. సో వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు మిగతా లీడర్స్? ఎందుకంటే కాంగ్రెస్ నుంచి అధీర్ రంజన్ చౌదరి ఈజ్ ఎ వెటరన్ లీడర్, ఆయన వచ్చి జాయిన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బీజేపీలో. ఇంకా బెంగాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొంచెము కల్కత్తా హుబ్లీ సైడు, సౌత్ బెంగాల్, నార్త్ బెంగాల్ అంటారు, డార్జిలింగ్ వైపు ఉండేవి కొన్ని ఉంటాయి. ఇటువంటి రీజియన్లో డిఫరెంట్ నెరేటివ్స్ నడుస్తూ ఉంటాయి. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకోటి కొన్ని ఎస్పెషల్లీ సౌత్ బెంగళూరులో ఇంటలెక్చువల్స్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు, ఎలా తీసుకొస్తారు. అంటే యూజువల్లీ మనం బీజేపీ పాలిటిక్స్ చూసుకుంటే ఎక్కువ మనకి జై శ్రీరామ్ నినాదం నడుస్తుంది, కానీ ఈసారి అది అంత తీవ్రంగా తీసుకోవట్లేదు. డెవలప్మెంట్ బేస్డ్ అంశాల వారీగా వెళ్దామని అనుకుంటున్నాను. లోకలైజ్డ్గా ఉండి చిన్న గ్రూప్స్ మీటింగ్ చేసుకోవడం. అంటే లోక్సభ ఎలక్షన్ తర్వాత వీళ్ళు స్ట్రాటజీ మార్చారు. ఎందుకంటే
ఎక్కడెక్కడ లోకల్ ఇష్యూలు ఉన్నాయో వాటి మీద, అలా పెద్ద సభలు కాకుండా చిన్న చిన్నవి పర్సనల్ కనెక్ట్స్, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దగ్గర చేర్చుకోవడము అటువంటి చేస్తున్నారు అనమాట. అందు గురించి ఈ ఎలక్షన్ అంత ఈజీ ఎలక్షన్ కాదు ఎవరికైనా, బీజేపీకైనా సరే టీఎంసీకైనా హోరాహోరీ కంపల్సరీ. ఎందుకంటే టీఎంసీ సైడు సీఎం ఫేస్ ఉందండి, మమతా బెనర్జీ. ఆవిడ 40 ఏళ్ల నుంచి ఆవిడ ఫైట్ చేస్తున్నారు ఏదో ఒక కాజ్ మీద. బీజేపీకి ఏముంది? బీజేపీకి ఈక్వల్ స్టేచర్ ఉన్నటువంటి పర్సనాలిటీ లేకపోవచ్చు, కానీ అలా పర్సనాలిటీ లేని చోట్ల కూడా బీజేపీ గెలిచి చూపించింది కదా. సో బీజేపీ కెన్ ఓవర్కమ్ దట్ నేను అనుకోవడం. ఇప్పుడు ఢిల్లీలో చాలా చోట్ల, ఒరిస్సా, అప్పుడు ఆ సీఎం పేరు చెప్పమంటే చాలా మందికి తెలియదు. మాంజీ ఎవరో అతను ఉన్నారు, ఆయన ఎవరికి తెలియదు ఆయన. కరెక్ట్. బట్ అక్కడ మెకానిజం ఉంది, బీజేపీకి వ్యవస్థ ఉంది. బీజేపీకి ఇది చాలా, బెంగాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ అండి. అంటే ఈ ఒక్క స్టేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు బెంగాల్ గురించి ఆల్మోస్ట్ ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన అక్కడి నుంచే వచ్చిన వారు. అలాగే మన బిఎల్ సంతోష్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, బెంగాల్ ఎలక్షన్స్ ఉట్టి ఒక స్టేట్ ఎలక్షన్ లాగా చూడకండి, ఇది ఒక సివిలైజేషన్ సంబంధించింది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అపీస్మెంట్లు అవన్నీ ఏవైతే ఉన్నాయో అది మొత్తం యావత్ భారతదేశానికి చాలా పెద్ద సిగ్నిఫికెంట్ ఇది అని చెప్పడం జరిగింది. అందుగురించి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు బీజేపీ వాళ్ళు. గేట్వే లాగా అయిపోయింది బేసిక్గా. అంతే, ఈ ఇన్ఫిల్ట్రేటర్స్కి రాజమార్గం లాగా అయిపోయింది వెస్ట్ బెంగాల్. నాట్ ఓన్లీ బెంగాల్, వెస్ట్ బెంగాల్ స్టేట్ ఫ్యూచర్ ఒక్కటే కాదు, అక్కడి నుంచి దేశం మొత్తం కూడా వచ్చేస్తున్నారు. అదొక హబ్ లాగైంది, అక్కడి నుంచి మిగతా అన్ని చోట్లకి వెళ్తున్నారు. అది కూడా చాలా కీలకమైనది. అది కీలకమైంది కాబట్టి ఎలాగైనా అక్కడ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏమవుతుందో మనం చూడాలి మనకి ఎలక్షన్లో. ఎందుకంటే ఇప్పటివరకు సర్వేలు నేను చూసిన రిపోర్ట్ల ప్రకారం ఇంకా హోరాహోరీగానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. యాక్చువల్ చెప్పాలంటే స్టిల్ ఇట్ ఈస్ ఫేవరబుల్ ఫర్ మమతా బెనర్జీ ఇప్పుడు కూడా. సో బికాస్ ఆఫ్ దట్ ముస్లిం ఓట్ బ్యాంక్ అండ్ లెఫ్ట్ అంటే ఈవిడ కొన్ని పథకాలు తీసుకొచ్చారు స్త్రీలకి, వాళ్ళకి నెలకి ఇంత డబ్బులు ఇవ్వడం, లేకపోతే అటువంటివి ఏవైతే ఉన్నాయో. అట్లాగే కొన్ని మనకి అమ్మవారిని పెడుతుంటారు దుర్గా నవరాత్రుల్లో, వాళ్ళకి ఒక్కొక్క పండాలకి 50,000 60,000 ఇవ్వడము, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో అలా ఆ విధంగా కూడా అంటే ఆన్ ద గ్రౌండ్ వాళ్ళ మొత్తం ఒక లెఫ్ట్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు టిల్ ఏంటంటే వార్డ్ స్థాయిలో కూడా మొత్తం వాళ్ళకి మొత్తం గ్రౌండ్ లెవెల్లో విస్తరించిపోయారు. 3 సార్లు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా డెఫినెట్గా టీఎంసీ ఫేవరబుల్గానే ఉన్నాయి. బట్ వీళ్ళకి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా కొన్ని. అంటే లైక్ ఇప్పుడు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఏం లేరు, గతంలో 77 దాకా వచ్చారు. ఈసారి 2-3 నెలలు బాగా కష్టపడి పనిచేస్తే మీరు అన్నట్టుగా ఓడించే అవకాశం కూడా ఉంది పూర్తిగా. మనము అంటే మన గ్రౌండ్ లెవెల్ చూడాలంటే ఎలా చూడాలంటే అండి, ఈ సర్ జరిగింది కదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దాంట్లో ఏ పార్టీ నుంచి ఎంతమంది బిఎల్ఏలు ఉన్నారు అనేది చూసుకుంటే ఫస్ట్ టీఎంసీని, తర్వాత బీజేపీనే ఉంది. అంటే గ్రౌండ్ లో ఉన్నారు, వీళ్ళకి కూడా లేరని కాదు. ఇంకా ఎలా ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా టర్న్ అవుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే బీజేపీకి కూడా దగ్గర 38 నుంచి 40% ఓట్ బ్యాంక్ ఇంకా ఉంది అక్కడ. ఎందుకంటే కమ్యూనిటీ ఉందంట, మహువా అనుకుంటా, ఆ కమ్యూనిటీ 1 కోటి మందికి పైగా ఉన్నారంట. ఈసారి వాళ్ళకి ఓటర్ కార్డులు ఇచ్చేటువంటి ఏదో అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా ఉంది. అది ఇస్తే గనక చట్టపరంగా ప్రొసీజర్ పరంగా ఇస్తే గనక డెఫినెట్గా ఆ ఫ్యాక్టర్ కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం. మధుర కమిటీ సంథింగ్ ఏదో ఉంది, మాతో స్టార్ట్ అవుతుంది. అందు గురించి అంటే వాళ్ళందరూ బంగ్లాదేశ్ ఆ ప్రాంతం నుంచి వచ్చేసిన హిందువులు, వాళ్ళు చాలా మందికి ఎస్సీలు. సో వాళ్ళకి ఇస్తారని అనుకుంటాం. అంటే అక్కడ ఓబీసీలు చాలా మంది ఎవరైతే ఉన్నారో, మోదీ గారు కూడా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. సో అందు గురించి మనము స్టిల్ ఇట్ ఈస్ ఎర్లీ డేస్. ఎందుకంటే సర్ రివిజన్ ఇంకా అవుతోంది. అయినా ఫేజ్ 1లో 58 లక్షల ఓటర్లు డిలీట్ అయిపోయి అంటున్నారు. ఇంకా ఎంతమంది డిలీట్ అవుతారు ఏంటి, ఏ ప్రాంతంలో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎంత అయింది అనేది మనం చూడాలి. బట్ ఎలక్షన్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే క్యాండిడేట్ని సెలెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అది ఎలా ఉన్నదని అప్పటికని మనం చెప్పలేము. ఇప్పటికైతే
హోరాహోరీ నడుస్తూ ఉంటుంది. ఎస్ కరెక్ట్. మీరు అన్నట్టుగా ఈ 58 లక్షలకు తోడు ఇంకా ఎన్ని లక్షల ఓట్లు పోతాయి రిమైనింగ్ ఫేసెస్లో చూడాల్సి ఉంటుంది. ఎన్ని లక్షల ఓట్లు యాడ్ అవుతాయి, కొత్త ఓటర్స్ కూడా ఉంటారు కదా, అది కూడా మేజర్ ఫ్యాక్టర్సే. ఈ ముస్లిం ఓట్లన్నీ ఒకటే వైపు వెళ్తాయా, అందులో ఏమైనా స్ప్లిట్ అవుతాయా, అది కూడా అవకాశం తక్కువ. కానీ ఇప్పుడు ఓవైసీ అలాగే ఒక అతను హుమాయూన్ కబీర్ అతను కూడా సపరేట్ పార్టీ పెడతా అంటున్నాడు. సో అతను మరి ఎంత స్ప్లిట్ చేస్తాడు అనేది మనం చూడాలి. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్, బట్ స్టిల్ హోరాహోరీ బ్యాటిల్ గ్రౌండ్ లో హోరాహోరీ పోర్ అయితే మాత్రం డెఫినెట్ గా ఉండేటట్టు కనబడుతుంది. ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. కరెక్ట్. 3 times ఉంది కాబట్టి ప్రజలు కూడా, బెంగాల్ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారేమో. చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఓకే, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? తాజాగా వెలుగు చూసినటువంటి ఈ ఈడీ రైడ్స్తో పాటు చాలా అంశాలు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేయబోతున్నాయి. ఎస్ఐఆర్ కావచ్చు, అవినీతి కుంభకోణాలు, లా అండ్ ఆర్డర్, మహిళల పేదాడు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం వచ్చే అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.